ఐటీ డిపార్ట్మెంట్ ఆదాయపు పన్ను శాఖ అందరికీ ఒక సూచన చేసింది. గత జూలై 31కి 2022-23 ఆర్థిక సంవత్సరానికి లోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వారు డిసెంబర్ 31లో ఫైల్ చేయమంది. ఇప్పుడు మరి చేశారో లేదో తెలియదు. ఇందులో ఆలస్యమైన లేదా సవరించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి 2023 డిసెంబర్ 31 వరకు ఐటీ శాఖ అవకాశం కల్పించింది. ఇది కీలకమైనటువంటిది. ఎవరెవరు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలనే దానికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ కొన్ని నిబంధనలు జారీ చేసి 1 లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాలో 1 కోటి లేదా అంతకంటే ఎక్కువ జమ చేయడం, విదేశాలకు వెళ్లేందుకు 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయడం, విద్యుత్ బిల్లుల కోసం 1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేసేవాళ్ళు ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంది. ఎవరైనా నిర్దిష్ట సమయంలో ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడంలో విఫలమైతే వాళ్ళు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 139(4) ప్రకారం ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేయొచ్చు. అయితే ఇందుకోసం ప్రత్యేక ఫామ్ ఉండదు. పన్ను చెల్లింపుదారు నిర్దిష్ట అసెస్మెంట్ సంవత్సరాన్ని నోటిఫై చేసిన ఫారాలనే తప్పనిసరిగా ఉపయోగించాలి. ఆలస్యమైన ఐటీఆర్ కూడా ఫైల్ చేయకపోవడం ప్రతికూల పరిణామాలకు దారితీయచ్చు. సెక్షన్ 234A కింద వడ్డీ విధించడం, సెక్షన్ 234F కింద రుసుము, 10A 10B సెక్షన్ల కింద మినహాయింపులకు అనర్హత వంటి ఎదురు కావచ్చు. దీంతోపాటు చాప్టర్ 6A పార్ట్ C కింద తగ్గింపులు అందుబాటులో ఉండవు. సెక్షన్ 234F కింద 5,000 చిన్న పన్ను చెల్లింపుదారులు అయితే 1000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. పెండింగ్లో ఉన్న ఆదాయ పన్ను చెల్లింపులకు సెక్షన్ 234A కింద నెలకు 1% చొప్పున జరిమానా వడ్డీ వర్తిస్తుంది. ఇక దాఖలు చేసినటువంటి ఐటీఆర్ 30 రోజుల్లో వెరిఫై కావడం కూడా చాలా కీలకం. వెరిఫై కానీ ఐటీఆర్ ఆదాయ పన్ను శాఖ పరిగణలోకి తీసుకోదు. కాబట్టి ఇంకా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని వాళ్ళు వెంటనే ఫైల్ చేయాలని సూచిస్తున్నామని ప్రకటించింది.